Hello, friends. Very good morning. Before you start watching this, like చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎడిటోరియల్ బిగిన్ చేస్తున్నాను. బిగిన్ చేసే ముందు ఒక్కసారి మన దగ్గర ఉన్న కోర్సెస్ గురించి ఒకసారి చిన్న డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు, ఇంట్రెస్ట్ కాని వాళ్ళు యూ కెన్ కంటిన్యూ టు ఎంజాయ్ ద ఫ్రీ కోర్సెస్. వన్ బిగ్ అనౌన్స్మెంట్ దట్ ఐఎమ్ మేకింగ్ టుడే. కరెంట్ అఫైర్స్ సాయిరామ్ సార్ క్లాసెస్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈవినింగ్ యూపీఎస్సీ వాళ్ళకి. అండ్ వీఆర్ లాంచింగ్ ఏ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇది ఎంత బ్యూటిఫుల్ కోర్స్ అంటే మీకు డైలీ హిందూ ఎనాలిసిస్ అనేది ఉంటుంది. దీంతో పాటు యూ విల్ హ్యావ్ సర్టెన్ అదర్ థింగ్స్. ప్రతి ఆల్టర్నేట్ డే అంటే మనకి ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే, వారానికి 3 రోజులు ప్రిలిమ్స్, కరెంట్ అఫైర్స్, ఎంసీక్యూస్ డిస్కషన్ ఉంటుంది. డిస్కషన్ అంటే ఎక్స్ప్లెనేషన్తో సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సాయిరామ్ సార్ స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతిరోజు ఒక 10 to 20 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. ప్రతిరోజు ఒక 10 వేసుకోండి. సో ప్రతి ఆల్టర్నేట్ డే మనకి 20 ఎంసీక్యూస్ డిస్కషన్ ఉంటుంది. అంటే మనకి 3 days కలిపి యూ విల్ హ్యావ్ క్లోజ్ టు 60 ఎంసీక్యూస్, ప్రిలిమ్స్కి రిలవెంట్గా ఉండే ఎంసీక్యూస్. ప్రతి ఆప్షన్ కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మంచి సబ్జెక్ట్ బిల్డ్ అవుతుంది. ప్రిలిమ్స్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేలాగా మీరు తయారవుతారు. ఇది ఒక్కటేనా? లేదు, ఇంకా ఉంది. ఎవ్రీ సండే, ప్రతి సండే ఆ వారంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ బేస్డ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఒక సెషన్ ఉంటుంది ఎవ్రీ సండే. సో 4 లైవ్ సెషన్స్ ఇన్ ఎ వీక్. 4 లైవ్ సెషన్స్ ప్లస్ మీకు 6 హిందూ ఎనాలిసిస్. ఇన్ఫాక్ట్ సండే కూడా సార్ చేస్తానంటున్నారు. చేస్తే 7 హిందూ ఎనాలిసిస్ అవుతాయి మీకు. 7 హిందూ ఎనాలిసిస్ ప్లస్ 3 సెషన్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రిలిమ్స్ ప్లస్ 1 సెషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెయిన్స్. సో ఆన్సర్ రైటింగ్ బిల్డ్ అవుతుంది, ఎంసీక్యూస్ నేర్చుకుంటారు. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒకేసారి ప్యారల్గా ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అద్భుతంగా తయారవుతారు. బ్యూటీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే, క్లోజ్ టు 30% ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో వచ్చే 30% ఆఫ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇనాగ్రల్ ఆఫర్ వీఆర్ లాంచింగ్ ఇట్ ఓన్లీ ఫర్ 5,000 రూపీస్. యాక్చువల్ ఫీ 7,000. ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు 5,000కే జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th October. ఐఎమ్ సారీ, ఐఎమ్ మేకింగ్ ఇట్ 12th October. అంటే ఈ సండే కాక నెక్స్ట్ సండే లోపు జాయిన్ కావాలి. సో 12th Octoberలో జాయిన్ అయ్యే వాళ్ళు 5,000 రూపీస్కే జాయిన్ అవ్వచ్చు. బియాండ్ దట్ ఇట్ విల్ బికమ్ 7,000 రూపీస్. ఓకే, సో చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. మీకు చాలా శాంపుల్స్ ఆల్మోస్ట్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము, చూడండి వాటిని. మీకు నచ్చినట్టయితే యూ గెట్ దీస్ అడిషనల్ థింగ్స్. సండే మెయిన్స్ ఎనాలిసిస్ వస్తుంది అండ్ ఈ 60 ఎంసీక్యూస్ per week ప్రిలిమ్స్, కరెంట్ అఫైర్స్ ఎనాలిసిస్ జరుగుతుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, దిస్ ఈస్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. జస్ట్ లైక్ ఆల్ అదర్ కోర్సెస్, ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. అద్భుతమైన కోర్సు, చక్కగా వినియోగించుకోండి ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సిమిలర్గా దేర్ ఆర్ స్టూడెంట్స్, మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది, చదివేసాము, కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కావాలి అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం ఇంకొక కోర్స్ లాంచ్ చేసాం. అది కూడా 5,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. సో ఈ కోర్స్ కూడా 5,000కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్లో డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. డైలీ ఒక క్వశ్చన్ ఇస్తాం, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ సబ్మిట్ చేస్తారు అండ్ దెన్ వి ఎవాల్యుయేట్ ఇట్ అండ్ దెన్ ప్రొవైడ్ కామెంట్స్. ఎవాల్యుయేట్ చేసి దానికి కామెంట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది, ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మీకు ఇంతగా కరెంట్ అఫైర్స్కి ఏదైతే చెప్పానో 1 లైవ్ సెషన్ per week, ఒక లైవ్ సెషన్ కూడా మీకు అందుబాటులో వస్తుంది. అంటే ఎవ్రీ సండే కరెంట్ అఫైర్స్కి మనం ఇచ్చే లైవ్ సెషన్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది కదా, ఆ సెషన్ ఎలిజిబిలిటీ ఈ దీంట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఉంటుంది. దీనికి అడిషనల్గా ఏంటంటే వీళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళ పేపర్ కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో కరెంట్ అఫైర్స్ జరుగుతాయి. 2 కావాల్సి వచ్చిన వాళ్ళు 2 కోర్సులు కూడా తీసుకోవచ్చు. సో 5,000 రూపీస్కి మీరు జాయిన్ కావచ్చు. ఇది కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్. దట్స్ అబౌట్ ఇట్. So these are the 2 new courses that we are launching.
సో వీటిలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ మై ఫోన్ నెంబర్, దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్, యూ కెన్ కాల్ మీ అండ్ జాయిన్. This is my phone number, you can call me, and this is where you should transfer the fee payment also on Google Pay or Phone Pay. ఒకసారి మనం ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. కన్స్ట్రైనింగ్ క్రిటిక్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? క్రిటిక్ అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం యొక్క పాలసీ కానీ, ఒక వ్యవహార శైలి కానీ, రైట్ పద్ధతి కానీ, ఫంక్షనింగ్ కానీ, దాన్ని డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసి దాంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అని సబ్మిట్ చేసే రిపోర్ట్ కానీ, స్పీచ్ కానీ, మాట కానీ, దాన్ని మనం క్రిటిక్ అంటాం. సో క్రిటిసైజ్లోంచి ఇది వస్తుంది చూసుకోండి. క్రిటిసైజ్ అంటే విమర్శ, అంటే విమర్శనాత్మకంగా ఒక విషయాన్ని మనం స్టడీ చేసి మనం సబ్మిట్ చేసే రిపోర్ట్ని క్రిటిక్ అంటాం. లేకపోతే అలా ఏదైనా సరే మనం క్రిటిక్ అంటాం. కన్స్ట్రైనింగ్ అంటే దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం, అంటే ప్రభుత్వం తనని విమర్శించే వాళ్ళని, ప్రభుత్వం తనని విమర్శించే నోళ్ళు నొక్కేయడం అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. దాన్ని రెస్ట్రిక్ట్ చేయడం అనే ఉద్దేశంలో మనం తీసుకోవచ్చు. ఆమ్నెస్టీస్ డెసిషన్ టు క్లోజ్ షాప్ ఇన్ ఇండియా ఈజ్ అన్ఫార్చునేట్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఒక హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఇండియాలో ఉన్నది. అది అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది, చాలా దేశాల్లో ఉంది, ఇండియాలో కూడా ఉంది. వాళ్ళు ఇండియాలో ఇప్పుడు క్లోజ్ షాప్ అన్నారు, అంటే ఇంకా వాళ్ళు ఆపరేషన్స్ ఆపేస్తున్నారు, ఎందుకంటే ఫండ్స్ ఫ్రీజ్ అయిపోయాయి. సో అది వాళ్ళు ఆపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది అన్ఫార్చునేట్, దురదృష్టకరం అని చెప్పి అంటున్నారు. The role played by human rights organizations in documenting and questioning state functioning and excesses is a necessary component of civil society activism, which enhances democracy by securing accountability. Very important sentence, student. Human rights organizations play చేసే రోల్ ఇందులో in documenting and questioning state functioning, ప్రభుత్వాలు ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అనే విషయాన్ని డాక్యుమెంట్ చేయడం మరియు ప్రశ్నించడంలో వాళ్ళు ప్లే చేసే రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ నెససరీ కాంపనెంట్ ఆఫ్ సివిల్ సొసైటీ యాక్టివిజం. వాట్ ఈస్ ఎ సివిల్ సొసైటీ? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. సొసైటీ అంటేనే గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా, విత్ కామన్ ఇంట్రెస్ట్స్. అందరూ ఒక కామన్ ఇంట్రెస్ట్తో ఏర్పాటు చేయబడ్డ గ్రూప్ని మనం సివిల్ సొసైటీ అంటాం. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఒక గ్రూప్ ఏర్పడింది అనుకోండి, దట్ ఈస్ అ సివిల్ సొసైటీ. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కోసం ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు అనుకోండి, దట్ ఈస్ అ సివిల్ సొసైటీ. యానిమల్ రైట్స్ కోసం ఒక గ్రూప్ ఏర్పడింది అనుకోండి, దట్స్ ఎ సివిల్ సొసైటీ. ఈ సివిల్ సొసైటీ యాక్టివిజం వీళ్ళు ఏం చేస్తారు? వేటికైతే వీళ్ళు కాపాడడానికి వెళ్తున్నారో వాటికి భంగం కలిగించే వాళ్ళని ప్రశ్నిస్తారు. వాతావరణానికి హాని చేసే వాళ్ళు కానీ, యానిమల్స్ కి హాని చేసే వాళ్ళు కానీ, మన హ్యూమన్స్ కి హాని చేసే వాళ్ళు కానీ, వాట్ ఎవర్ రైట్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్, ఇఫ్ సమ్వన్ ఈస్ ట్రైయింగ్ టు హార్మ్ దెమ్ దే విల్ క్వశ్చన్. ఇలాంటి ఈ యాక్టివిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ నెససరీ కాంపోనెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇన్ఫాక్ట్ సివిల్ సొసైటీ యాక్టివిజంలో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ప్లే చేసే రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఎన్హాన్సెస్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని. ఎలా? బై సెక్యూరింగ్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. డెమోక్రసీ నేను ప్రతిసారి ఈ పదం వచ్చిన ప్రతిసారి చెప్తూ ఉంటాను. డెమో అంటే మనకు తెలుసు, పీపుల్. క్రసీ అంటే రూల్. క్రెటోస్ రూల్ బై పీపుల్. అంతేనా? నిజంగా ప్రజలే పరిపాలిస్తున్నారా? పరిపాలించట్లేదు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ పాలకులు, రిప్రజెంటేటివ్స్ మనల్ని పరిపాలిస్తున్నారు. సో ఇట్స్ అన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. సో డెమోక్రసీలో ఎవరైతే మనకి యాక్చువల్ రూలింగ్ లో ఉన్నారో దే ఆర్ ఆల్ అకౌంటబుల్ టు పీపుల్. వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అలా జవాబుదారీగా ఉండేలా చేయడంలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ప్రజల తరపున వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. అడగలేని మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం గురించి తీసుకుంటే, ఒక ఫ్యాక్టరీ, ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఒక పల్లెటూరులో పెడుతున్నారు అనుకోండి, ఒక మారుమూల ప్రాంతంలో పెడుతున్నారు. అక్కడ ప్రజలకి దాని గురించి అవేర్నెస్ లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు దాని గురించి. సో అప్పుడు ఒక ఎన్వైరన్మెంటల్ యాక్టివిజంతో ఉన్న సివిల్ సొసైటీ, దాని అంటే ఎన్వైరన్మెంట్ కోసం ఏర్పాటు చేయబడే ఒక సివిల్ సొసైటీకి చెందిన వ్యక్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసి అక్కడే వాళ్ళు ప్లెకార్డ్స్ పెట్టి దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, నిజంగా దానికి అనుమతులు ఉన్నాయా లేదా, దానివల్ల నీరు ఏమైనా కలుషితం అయిపోతుందా, దానివల్ల పొల్యూషన్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, ఆ ఏరియా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందా అనే విషయంలో చదువులేని అక్కడ వాళ్ళకి చాలా మంది తెలియకపోవచ్చు. మాకు ఉద్యోగాలు వస్తాయనో ఏదో చేస్తాయని వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేయవచ్చు. వీళ్ళు వాళ్ళకి అవేర్నెస్ రైజ్ చేసి దానికి వ్యతిరేకించేలా చేయవచ్చు. అప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పి కన్విన్స్ చేసి కానీ ప్రాజెక్ట్ పెట్టలేని పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం పరంగా మనం ఆలోచించినప్పుడు అది ఇబ్బందికరంగా ఉంటుంది. మనల్ని ఒకరు క్వశ్చన్ చేస్తున్నారంటే అది మనకి ఇబ్బంది. కానీ క్వశ్చన్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పి జవాబు చెప్పి ముందుకెళ్ళడం అనేది పద్ధతి. సో దిస్ ఎన్షూర్స్ అకౌంటబిలిటీ.
అందుకని వీళ్ళు ప్లే చేసే రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. The fact that Amnesty International, which won the Nobel Peace Prize in 1977, had to halt operations in India because of the freezing of its bank accounts and intrusive scrutiny from state agencies is therefore unfortunate. అర్థమైందా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 1977లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా గెలుపొందింది. అంత మంచి సంస్థ. ఇట్ హ్యాడ్ టు హాల్ట్ ఆపరేషన్స్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఫ్రీజింగ్ ఆఫ్ ఇట్స్ బ్యాంక్ అకౌంట్స్. తన బ్యాంక్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేశారు. అండ్ ఇంట్రూజివ్ స్క్రూటినీ ఫ్రమ్ స్టేట్ ఏజెన్సీస్. ఇంట్రూజివ్ చూడండి, ఇంట్రూజివ్ అంటే అర్థం ఏంటి? ఇంట్రూజన్, ఇంట్రూడ్, ఈ పదాలకి మీనింగ్ ఏంటి? ఒకళ్ళ ప్రైవేట్ స్పేస్ లోకి మనం ఎంటర్ అవడం. మనం ఏం మాట్లాడడం? చైనీస్ ఇంట్రూజన్ ఇంటూ ఇండియా అని మాట్లాడుకున్నాం లదాఖ్ అంటే వాళ్ళు మన ప్రాంతంలోకి అడుగు పెట్టేశారు. అంటే దేంట్లోకి అయితే మనం అడుగు పెట్టకూడదు అక్కడ అడుగు పెడితే దాన్ని ఇంట్రూజన్ అంటాం. ఇంట్రూజివ్ అంటే ఇక్కడ మీనింగ్ అదే సెన్స్, యాడ్జెక్టివ్ ఫామ్ లో వాడారు. ఇంట్రూజన్ అనేది నౌన్, ఇంట్రూజివ్ అనేది దాని యాడ్జెక్టివ్ ఫామ్. స్క్రూటినీ ఈజ్ ఓకే, కానీ ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఎక్సెసివ్ స్క్రూటినీ, వాళ్ళ వ్యవహారాల్లో దూరకూడని ప్రాంతంలో కూడా దూరారు. ఎవరు? స్టేట్ ఏజెన్సీస్, గవర్నమెంట్ కి సంబంధించిన ఏజెన్సీస్ ఎక్కువగా స్క్రూటినైజ్ చేస్తున్నాయి, అవసరమైన దానికంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నాయి అనేది ఇక్కడ పాయింట్. అది దేర్ ఫోర్ అన్ఫార్చునేట్, అది దురదృష్టకరం. అంటే ఈ కారణాల వల్ల ఎక్సెసివ్ స్క్రూటినీ జరుగుతుంది, ఇంట్రూజివ్ స్క్రూటినీ జరుగుతుంది, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. సో మేము ఆపరేషన్ చేయలేము, నడపలేమని చెప్పి వాళ్ళు క్లోజ్ చేసేసారు. The government's response to Amnesty's decision that it will not allow interference in domestic political debates by entities funded by foreign donations suggests that this denouement is linked to the group's critical reporting of decisions such as the abrogation of special status for Jammu and Kashmir in 2019. ఓకే, ఆమ్నెస్టీ డెసిషన్ తీసుకున్నాక సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఏమని చెప్పింది? దట్ ఇట్ విల్ నాట్, ఇట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, విల్ నాట్ అలో ఇంటర్ఫీరెన్స్ ఇన్ డొమెస్టిక్ పొలిటికల్ డిబేట్స్. మన దేశానికి సంబంధించిన రాజకీయ చర్చల విషయంలో ఒక ఫారిన్ ఫండింగ్స్, ఫారిన్ డొనేషన్స్ తో రన్ అవుతున్న సంస్థలు ఇంటర్ఫీర్ అవ్వడాన్ని మేము అలో చెయ్యము. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈజ్ నాట్ అన్ ఇండియన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఏ ఫారిన్ ఫండెడ్ ఆర్గనైజేషన్. వీళ్ళు మన ఇంటర్నల్ వ్యవహారాల్లో తలదోచడాన్ని మేము అలో చేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఈ చెప్పడం ఏదైతే ఉందో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇట్ సజెస్ట్ దిస్ డినోమెంట్ అంటే ఒక ఫైనల్ డెసిషన్, ఒక అవుట్కమ్. ఏంటది? వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలన్న అవుట్కమ్ డెసిషన్, లేకపోతే వాళ్ళని ఎక్సెస్ స్క్రూటినీ అనేది పక్కన పెట్టండి, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు ఎందుకంటే కొన్ని చట్టాలకి వ్యతిరేకంగా అది ఉంది అనే భావంతో అది ఫ్రీజ్ చేశారు. ఈ నిర్ణయం ఏదైతే ఉందో, అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్నే మనం డినోమెంట్ అంటాం. ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ a series of events అని చెప్పి అనుకోవచ్చు. is linked to groups critical reporting of decisions such as abrogation of special status for Jammu and Kashmir in 2019. 2019 ఆగస్టులో ప్రభుత్వం ఏం చేసింది? జమ్మూ అండ్ కాశ్మీర్ కున్న స్పెషల్ స్టేటస్ ని అబ్రోగేట్ చేసింది. అబ్రోగేట్ అంటే క్యాన్సిల్, రద్దు చేసేసింది. సో దానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నెగిటివ్ గా, క్రిటికల్ గా విమర్శిస్తూ రిపోర్ట్ చేసింది. సో దానికి ప్రాబబ్లీ అందువల్ల గవర్నమెంట్ హర్ట్ అయి ఉండొచ్చు, అందుకనే ఇలా చేసి ఉండొచ్చు. ఎందుకంటే మా పొలిటికల్ వ్యవహారాల్లో మీరు దూరడాన్ని మేము ఒప్పుకోమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కదా. అంటే అర్థం ఏంటి? 2019లో ఇట్లా గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు క్రిటికల్ రిపోర్టింగ్ చేసింది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. అందుకనే ప్రాబబ్లీ దాని యొక్క ఫైనల్ పర్యవసానమే ఇది అయి ఉండొచ్చు అని చెప్పి అంటుంది ఈ స్టేట్మెంట్, అలా చెప్తుంది. The group has maintained that it has raised financial resources lawfully. గ్రూప్ ఏముంటుంది? మేము చట్ట ప్రకారంగానే ఆర్థిక వనరుల్ని రైజ్ చేసాము, సమీకరించుకున్నాము. చూడండి, ఈ రైజ్ అనే పదం చూడండి, RAISE. రైజ్ అంటే ఇక్కడ సమీకరణ. చూడండి, ద కంపెనీ ఈజ్ రైజింగ్ ఫండ్స్ అంటారు, నిధులు సమీకరిస్తోంది. ఇక్కడ గ్రూప్ ఈజ్ రైజింగ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక వనరుల్ని వాళ్ళు సమీకరిస్తున్నారు. హీ రైజ్డ్ ఎ కిడ్ అంటే ఆ బాబుని, చిన్నపిల్లోడిని పెంచారు. రైజ్ అంటే మీనింగ్ ఇంకోటి అంటే పెంచడం. ఓకే, RAISE రైజ్ అంటే పెంచడం, సమీకరించడం. చూడండి, గవర్నమెంట్ రైజెస్ లిమిట్, ట్యాక్స్ స్లాబ్ లిమిట్ అని అన్నారు అనుకోండి. ట్యాక్స్ స్లాబ్ లిమిట్ ని గవర్నమెంట్ పెంచింది అంటే పెంచడం. పిల్లోడిని పెంచడానికి కూడా రైజ్ వాడుతున్నాము, పిల్లోడిని పెంచడానికి వాడుతున్నాము, దీనికి వాడుతున్నాము. అర్థమవుతుందా? పెంచింది అనే టైంలో వాడుతున్నాం, పిల్లవాడిని పెంచడం ఆ విషయంలో కూడా మనం వాడుతున్నాము, అలాగే సమీకరించడం అనే విషయంలో కూడా వాడతాం. సో చిన్న పదమే కానీ 3 రకాల మీనింగ్స్ లో దీన్ని వాడచ్చు.
చూడండి, రైజ్ అని ఉంటుంది ఇంకో వర్డ్. రైజ్ అంటే పెరగడం. సెన్సెక్స్ రైజెస్ అంటాం. సెన్సెక్స్ పెరిగింది, పెరిగింది వేరు, పెంచింది వేరు. పెరగడం అంటే తనంతట తాను పెరిగింది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. పెంచింది అంటే ఒకళ్ళు ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకొక దాన్ని పెంచారు అని అర్థం అనమాట. ఇలా చూసుకోండి. ఇతను దీన్ని పైకి లేపితే రైజ్, ఇతను తనంతట తాను ఇలా పైకి వస్తే రైజ్, అలా అనమాట. ఒకళ్ళు ఇన్వాల్వ్మెంట్ చూపించినప్పుడు రైజ్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉన్నప్పుడు రైజ్ వస్తుంది. చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం, రైజ్ అనం. సన్ ఇంకొకళ్ళు లేపారు, ఉదయించేలా చేశారు అని కాదు కదా. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు రైజ్ కి రైజ్ కి. ఈజీ పదాలే కానీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐ థాట్ ఆఫ్ క్లారిఫైయింగ్ ఇట్ హియర్. Amnesty has taken up human rights causes such as minority rights, ending torture, abolition of the death penalty, and refugee rights globally. Amnesty International అనేది హ్యూమన్ రైట్ కాజెస్, చాలా హ్యూమన్ రైట్ కాజెస్ తీసుకుంది. సచ్ యాజ్ మైనారిటీ రైట్స్, మైనారిటీస్కి ఉండే రైట్స్ ఏంటి, టార్చర్ని ఎండ్ చేయడం గురించి, డెత్ పెనాల్టీని అబాలిషన్ చేయడం, అబాలిషన్ అన్న అబ్రిగేషన్ అన్న రద్దు చేయడం అనే మీనింగ్ వస్తుంది. అబాలిషన్, క్వాష్, స్క్వాష్, అబ్రిగేషన్, ఎనల్మెంట్, ANNULME అంటే ఎనల్మెంట్, ఇవన్నీ కూడా రద్దు అనే సెన్స్ లో వస్తాయి అన్నమాట. అండ్ రెఫ్యూజీ రైట్స్, శరణార్థుల యొక్క హక్కులు ఏంటి. రెఫ్యూజీ అంటే అర్థం ఏంటి, ఒక ప్రాంతంలో వాళ్ళు ఇబ్బందులకు గురైనప్పుడు ఇంకో ప్రాంతానికి శరణ కోరి వెళ్తారు, అట్లాంటి వాళ్ళని రెఫ్యూజీస్ అంటారు. రెఫ్యూజీస్కి ఉండే రైట్స్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి గ్లోబల్ గా ఫైట్ చేస్తూ వస్తుంది. Advocacy of these causes has led to the group being at loggerheads with regimes of various types. 2 డాష్ల మధ్యలో ఉండేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తర్వాత చదువుదాం. అక్రాస్ కంట్రీస్, దీని అర్థం ఏంటి, అడ్వొకేసీ అంటే సపోర్ట్. ఓకే, అడ్వొకేసీ అంటే అర్థం ఏంటి, సపోర్ట్. దేనికి, ఆఫ్ దీస్ కాజెస్, వీటన్నింటికి కూడా అడ్వకేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అనేది హ్యాస్ లెడ్ టు ద గ్రూప్ బీయింగ్ ఎట్ లాగర్ హెడ్స్. సో ఇలాంటి వాటికి సపోర్ట్ చేసేటప్పుడు ఇబ్బంది పడేది ఎవరు, ప్రభుత్వాలు. అందువల్ల రెజీమ్స్ అంటే పాలన, పరిపాలన, సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఆఫ్ వేరియస్ టైప్స్, ఫ్రమ్ డెమోక్రాటిక్ టు అథారిటేరియన్. అటు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మరియు అథారిటేరియన్ ప్రభుత్వాలు, 2 రకాల ప్రభుత్వాలతో కూడా ఈ గ్రూప్ ఫైట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకు, ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ చేసేటప్పుడు ప్రభుత్వాలు ఏం ఫీల్ అవుతాయి, మాలో తప్పులు వీళ్ళు ఎంచుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ లోకి గవర్నమెంట్స్ వెళ్ళిపోతాయి. దానివల్ల ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది వీటన్నిటితో ఈ ప్రభుత్వాలతో ఫైట్ చేస్తుంది. ఎట్ లాగర్ హెడ్స్ అంటే అర్థం ఏంటి, బీయింగ్ ఇన్ అపోజిషన్ విత్ ఆర్ అపోజింగ్. ఓకే, దానికి ఆపోజిట్ గా ఉండడం అనే సెన్స్ లో మనం వాడవచ్చు అనమాట. అక్రాస్ కంట్రీస్, అక్రాస్ కంట్రీస్ అంటే ఒక దేశం అనే కాదు, రకరకాల దేశాల్లో, ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రభుత్వాలతో వీళ్ళు ఫైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి కాజెస్ ని వీళ్ళు టేకప్ చేశారు, ఇట్లాంటి వాళ్ళని టేకప్ చేసి వాటి కోసం వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి India now joins the ranks of countries such as Russia, where the group has stopped operations. రష్యాలో కూడా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఆపేసింది. ఇంకా రష్యాలో కూడా ప్రభుత్వంతో గొడవలు అయ్యాయి ఇలాంటి కారణాల వల్లే. సో ఇండియా కూడా నౌ అలాంటి కంట్రీస్ జాబితాలోకి వెళ్ళిపోయింది. There is no doubt that the pursuit of these objectives, even if it is not uniform across a lopsided world, has only enhanced and furthered the cause of human rights and their awareness for global citizens. చూడండి, there is no doubt, ఎటువంటి అనుమానం లేదు దేంట్లో, ద పర్సూట్ ఆఫ్ దీస్ ఆబ్జెక్టివ్స్, ఈ ఆబ్జెక్టివ్స్ ని సాధించడం కోసం, ఈ ఆబ్జెక్టివ్స్ ని ఫాలో అవ్వడం కోసం చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ అన్వేషణ ఏదైతే ఉందో, పర్సూట్ అంటే ఫాలో అవ్వడం, అన్వేషించడం అంటే ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నాన్ని మనం పర్సూట్ అంటాం. ఈ ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి చేసే ప్రయత్నమే ఈ పర్సూట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ అక్రాస్ ఎ లాప్ సైడెడ్ వరల్డ్, అది యూనిఫామ్ గా ఉండకపోవచ్చు. ఒక కంట్రీలో ఎక్కువగా మనం ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఇంకో కంట్రీలో తక్కువగా ఉండొచ్చు. లాప్ సైడెడ్ అంటే ఒకేలా లేని ప్రపంచం, ఒక్కొక్క చోట ఒకేలా ఉంటుంది కదా ప్రపంచం ఒకేలాగే, అన్ని చోట్ల ఒకేలాగా ఒకే రకమైన ప్రభుత్వాలు ఉండవు, ఒకే రకమైన వ్యవహారాలు ఉండవు. అంటే మీకు ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, కొన్ని దేశాలు డెమోక్రసీ ఫాలో అవుతాయి, కొన్ని దేశాలు సోషలిజం ఫాలో అవుతాయి, కొన్ని దేశాలు ఇంకా రాచరికం, మనకి మొనార్కీ ఉంది, సౌదీ అరేబియా లాంటి దేశాలు. సో ఇలాంటి ప్లేసెస్ లో, రకరకాల ప్లేసెస్ లో రకరకాల కల్చర్స్, రకరకాల ప్రభుత్వ విధానాలు ఉన్న ప్లేసెస్ లో
యూనిఫామ్ గా ఒకే రకంగా ఆబ్జెక్టివ్స్ పర్సూ చేయడం అనేది పాసిబుల్ కాదు. డెమోక్రసీలో కొంచెం వీళ్ళకి పవర్స్ ఎక్కువ, ఎందుకంటే డెమోక్రసీ అనేది అలౌ చేస్తుంది వాయిస్ ని, కాబట్టి ఎక్కువగా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. ఆటోక్రసీ కానీ మొనార్కీ కానీ తీసుకున్నారనుకోండి, అక్కడ చట్టాలు వేరే రకంగా ఉంటాయి. రాజు ఏదనుకుంటే అదే చట్టం, అక్కడ మాట్లాడడానికి స్కోప్ ఉండదు. సో ఈ ఆబ్జెక్టివ్స్ ని పర్సూ చేయడం అక్కడ అంత ఈజీ కాదు, అందుకే ఇది యూనిఫామ్ కాదు అన్నారనమాట. సో ఏదైనా కానివచ్చు, కానీ ఇదంతా కూడా ఏం చేసింది, హ్యాస్ ఓన్లీ ఎన్హాన్స్డ్ అండ్ ఫర్దర్ ద కాజ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ ని ఎన్హాన్స్ చేసింది, హ్యూమన్ రైట్స్ యొక్క కాజ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళింది. అండ్ దైర్ అవేర్నెస్ ఆఫ్ ద గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ సిటిజన్స్ యొక్క అవేర్నెస్ కూడా దీనివల్ల పెరిగింది అని చెప్తున్నారు ఇక్కడ, రైట్. సో ఒక రకంగా వాళ్ళు మంచే చేస్తున్నారు. ఇక్కడ కాజ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ప్రిన్సిపల్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఎయిమ్ కానీ ప్రిన్సిపల్ కానీ, కారణం అని కాదు, ప్రిన్సిపల్ ఆర్ ఎయిమ్ అని తీసుకోవచ్చు. వాళ్ళ గోల్, వాళ్ళ ఎయిమ్ అలా. Democratic regimes that are bound by constitutionalism should not consider critical activism by groups such as Amnesty as being adversarial, but instead view it as constructive critic of their functioning. చూడండి, అథారిటేరియన్ రెజిమ్స్ అనేవి డిఫరెంట్. అథారిటేరియన్ అంటే ఇంకా సెంట్రలైజ్డ్ డిక్టటోరియల్, అంటే వాళ్ళు ఏదనుకుంటే అదే అనే, మన హిట్లర్ టైప్ లో నడిచే పరిపాలన మనం అథారిటేరియన్ అంటాం. మొనార్కియల్ అంటే ఇంకా రాచరికం. మొనార్కీ ఒక వ్యక్తే పరిపాలన చేస్తూ ఉంటాడు. మనకి నార్త్ కొరియా తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, అంటే సౌదీ అరేబియాలో కింగ్ డైరెక్ట్ గా, నార్త్ కొరియాలో మొనార్కీ, అంటే కింగ్ కాకపోయినా అటువంటి పరిపాలన ఉంటుంది, అక్కడ డెమోక్రసీ లేదు. సో ఇట్లాంటి రెజీమ్స్ డిఫరెంట్ బికాస్ దే రూల్స్ ఆర్ సెట్ బై దోస్ లీడర్స్. కానీ డెమోక్రాటిక్ రెజీమ్స్, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలనలో సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్, రెజీమ్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అని తీసుకోవచ్చు. అంటే ఇలాంటి గవర్నమెంట్స్ అనేవి that are bound by constitutionalism. They are not bound by the leaders, they are bound by constitutionalism. Constitutionalism అంటే అర్థం ఏంటి, we derive our powers from people. ప్రభుత్వాలు ఎలా ఫీల్ అవ్వాలి, మన పవర్, మనకి అధికారం అనేది ప్రజల నుంచి వచ్చింది. we are bound by కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ మించి మనం చెయ్యకూడదు. వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ లాస్ వీ మేక్, వాట్ ఎవర్ యాక్షన్స్ వీ టేక్, దే హ్యావ్ టు బి ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజ్యాంగాన్ని వ్యతిరేకించేలాగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదు అనేది కాన్స్టిట్యూషనలిజం. సో ఒక రకంగా ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఎక్సర్సైజెస్ ఎ పవర్ ఆన్ ది గవర్నమెంట్. ఇట్ ఈజ్ లైక్ ఎ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ లాగా, అంటే దాన్ని ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది ఎక్సెస్ లేకుండా. ఇట్లా కాన్స్టిట్యూషనలిజం కి కట్టుబడి ఉండే డెమోక్రాటిక్ గవర్నమెంట్స్ షుడ్ నాట్ కన్సిడర్ క్రిటికల్ యాక్టివిజం బై గ్రూప్స్ సచ్ యాజ్ ఆమ్నెస్టీ యాజ్ బీయింగ్ అడ్వర్సేరియల్. వాళ్ళు ఇలా ఎవరైనా మనల్ని విమర్శిస్తే, క్రిటికల్ యాక్టివిజం అంటే అర్థం ఏంటి, క్రిటికల్ అంటే మనల్ని విమర్శిస్తూ, లేకపోతే మనల్ని ఎవాల్యుయేట్ చేస్తూ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలని ఎవాల్యుయేట్ చేస్తూ యాక్టివ్గా ఉండే ఇలాంటి సంస్థలు ఆ యాక్షన్స్ ని యాజ్ బీయింగ్ అడ్వర్సేరియల్, మనకి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళు, మనకి హాని కలిగించేలా ఉన్నారు, మనకి ఆపోజిట్ గా ఉన్నారు అని భావించకూడదు అంటున్నారు. ఇప్పుడు మనల్ని తిట్టే ప్రతివాడు, మనం చేసే పనిలో తప్పు ఎంచే ప్రతిదీ కూడా మనకి వాళ్ళ అడ్వర్సరీస్, మన శత్రువులు అనుకోకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే ఇది డెమోక్రాటిక్ గవర్నమెంట్ లో మనల్ని వ్యతిరేకించే ప్రతి వాళ్ళు కూడా మన ఆపోజిట్ పార్టీ అని అనుకోకూడదు అంటుంది అనమాట. బట్ ఇన్స్టెడ్ వ్యూ ఇట్ యాజ్ కన్స్ట్రక్టివ్ క్రిటిక్. దాన్ని ఎలా చూడాలి మరి, కన్స్ట్రక్టివ్ క్రిటిక్ లాగా చూడాలి. కన్స్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటి, మంచి చేసేలాగా చూడండి. కన్స్ట్రక్టివ్ అంటే కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణాత్మక రోల్ ప్లే చేయాలి. అపోజిషన్ అంటారు ప్రజాస్వామ్యంలో, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి అంటారు. అంటే అర్థం ఏంటి, ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ ఇలా కాదు, మీరు ఇలా చేసుకోవాలి, మీరు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఎవరైనా మనం చేసే రోల్ని దాంట్లో తప్పుల్ని ఎత్తి చూపినప్పుడు, ఓకే ఇవి తప్పులు, వీటిని కరెక్ట్ చేసుకుంటాం, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దాన్ని, నిర్మాణాత్మకమైన విమర్శ అని అర్థం అనమాట. సో ఆ రకంగా దీన్ని తీసుకోవాలి. అంటే మన తప్పులు ఎవరైనా ఎత్తి చూపినప్పుడు వాటిలో ఉన్న తప్పులు ఏంటో తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, విల్ మేక్ కరెక్షన్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అంటే యూజ్ దట్ క్రిటిసిజం యాజ్ ఎ బిల్డింగ్ బ్లాక్ ఫర్ మూవింగ్ ఫార్వర్డ్. ఇంకా ముందుకు వెళ్ళడానికి అదొక ఫెయిల్యూర్, ఒక స్టెప్పింగ్ స్టోన్ లో ఎలా తీసుకోవాలని చెప్తారో, అలాగే విమర్శని కూడా మనం ముందుకు వెళ్ళడానికి ఒక అంశంగా తీసుకొని ప్రభుత్వాలు ముందుకెళ్ళాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట.
of their functioning. If the critic is not reasoned, critic అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, కన్స్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ అంటే ప్రభుత్వం చేసే పనిని డీటెయిల్డ్గా అనలైజ్ చేసి దాంట్లో ఉన్న తప్పుల్ని ఎండగట్టే ఒక నివేదిక, ఒక రిపోర్టు, ఒక స్పీచ్ ఏదైనా దాన్ని క్రిటిక్ అంటాం. క్రిటిక్ ఈజ్ నాట్ రీజన్డ్ అంటే కరెక్ట్గా సరైన కారణాలతో ఆ విమర్శ లేదు అనుకోండి, ఎందుకంటే అందరూ సరిగ్గా చేస్తారని లేదు. ఒకవేళ లేకపోతే ద స్టేట్ కెన్ రిబర్ట్ ఇట్ త్రూ కమ్యూనిక్స్ అండ్ రెస్పాన్సెస్. ఒకవేళ కరెక్ట్ గా లేదనుకోండి, స్టేట్ ఏం చేయొచ్చు, ప్రభుత్వం ఏం చేయొచ్చు, దాన్ని అది తప్పు, రిబర్ట్ అంటే అర్థం ఏంటి, టు ప్రూవ్ దట్ సంథింగ్ ఇస్ ఫాల్స్. మనల్ని విమర్శించారు, దాన్ని తప్పు అని చెప్పి ప్రభుత్వం నిరూపించవచ్చు త్రూ కమ్యూనిక్స్ అండ్ రెస్పాన్సెస్. ప్రభుత్వం తన రెస్పాన్సెస్ ద్వారా, కమ్యూనిక్స్ అంటే ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ కానీ, ఒక స్పీచ్ కానీ, ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ ఏదైనా సరే, వాటి ద్వారా ప్రభుత్వం అది తప్పు అని నిరూపించవచ్చు. బట్ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అలా తప్పు నిరూపించడంలో తప్పు లేదు. నోబడీ సేస్ మీరు తప్పు చేశారని ఒకళ్ళు అన్నారు, నేను చేయలేదు, నేను కరెక్టే చేశానని మీరు ప్రూవ్ చేశారు, నోబడీ స్టాప్స్. కానీ ఇట్ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19(1)A మనకి ఇస్తున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని, FOSC ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని ఇంటిమిడేషన్ లేదా రిస్ట్రైనింగ్ యాక్షన్స్ ద్వారా రెస్ట్రిక్ట్ చేయకూడదు. ఇంటిమిడేషన్ అంటే భయపెట్టడం, రిస్ట్రైనింగ్ అంటే మన యాక్షన్స్ మనల్ని ఫ్రీగా మన పని మనం చేసుకోనీయకుండా కంట్రోల్ చేస్తూ చేసే యాక్షన్స్ ని రిస్ట్రైనింగ్ యాక్షన్స్ అంటారు. వీటి ద్వారా భయపెట్టకూడదు, వీటి ద్వారా ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. Central governments in India have consistently registered discomfort with critical civil society organizations over the years. ఎన్డీఏ గవర్నమెంటే కాదు, ఇంతకు ముందు కూడా గత కొన్ని సంవత్సరాలుగా రైట్ కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇండియాలో ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ చూస్తే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాయి. అంటే ప్రభుత్వ పాలసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వట్లేదు, ఏది చేద్దాం అనుకున్నా వీళ్ళు ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ వస్తుంది ప్రభుత్వాలు. బట్ నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ లెడ్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు కన్స్ట్రైన్ గ్రూప్స్ ఈవెన్ మోర్. ఇంతకు ముందు గవర్నమెంట్స్ కూడా తప్పులు చేశాయి, ఇలాంటి పనులు చేశాయి, కానీ ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంట్ ఏమో వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ స్టెప్స్ తీసుకుంటుంది. ఎస్పెషల్లీ దోస్ దట్ ఆర్ ట్రాన్స్నేషనల్ ఇన్ దేర్ ఫంక్షనింగ్. అంటే ఒక ట్రాన్స్నేషనల్ అంటే ఒక చోట ఉండేవి కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉండే సంస్థలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వాళ్ళని ఇంకా రెస్ట్రిక్ట్ చేయడానికి మన ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. దిస్ వాజ్ ఎగ్జాంప్లిఫైడ్ ఇన్ ద మాన్సూన్ సెషన్ వేర్ అమెండ్మెంట్స్ టు ద FCRA drafted without consulting stakeholders were rushed through parliament with little discussion. ఓకే, ప్రభుత్వం యొక్క ఈ యాటిట్యూడ్ అనేది మనకి కనిపించింది ఎప్పుడు, ఇన్ ద మాన్సూన్ సెషన్, పార్లమెంట్ మాన్సూన్ సెషన్ లో FCRA యాక్ట్ కి అమెండ్మెంట్ జరిగింది 2020. నేను దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. మన వీడియో లిస్ట్ లో FCRA బిల్ గురించి డీటెయిల్డ్ గా ప్రావిజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఒకసారి. అది FCRA అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది స్టేక్ హోల్డర్స్ తో కన్సల్ట్ చేయకుండా, స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, ఈ యాక్ట్ వల్ల ఎవరెవరైతే ఎఫెక్ట్ అవుతారో, ఎవరెవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు, వాళ్ళెవరితో కూడా కన్సల్టేషన్ చేయలేదు. అంటే ఈ సివిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ NGOs లో కానీ, అట్లీస్ట్ దేశంలో ఉన్న పెద్ద ఆమ్నెస్టీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కానీ, NGOs కానీ, ఫారిన్ ఫండింగ్ మీద నడిపే ఏ సంస్థలతో కూడా వీళ్ళు కన్సల్ట్ చేయలేదు. కన్సల్ట్ చేయకుండా ప్రభుత్వం తనంతట తానే చట్టం తీసుకొచ్చేసింది. ఈ ఫారిన్ ఫండింగ్ అనేది మిస్యూజ్ చేస్తున్నారు, వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి వాడుతున్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. FCRA యాక్ట్ లో చాలా మార్పులు తీసుకొచ్చి రూల్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఆ యాక్ట్ ని కూడా చూడండి, విత్ లిటిల్ డిస్కషన్, అంటే డిస్కషనే లేకుండా, లిటిల్ అంటే ఆల్మోస్ట్ జీరో, డిస్కషనే లేకుండా పార్లమెంట్ లో రష్ చేసేసారు, అంటే పాస్ చేసేసారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళని ఎలాగోలా కంట్రోల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అని చెప్పి అంటున్నారు. ఎగ్జాంప్లిఫైడ్ అంటే అక్కడ మీకు ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తుంది. అక్కడ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ కి దిస్ వాట్ యు కాల్, ఇప్పుడు మీకు చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఫర్ ఇండియా టు aspire to become a developed and a just nation, it must build on its strengths such as its demographic dividend and the procedural institutions that have been built over decades. చూడండి, ఇండియా నిజంగా ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక జస్ట్ నేషన్ గా, జస్ట్ నేషన్ అంటే అర్థం ఏంటి, జస్ట్ అంటే ఫెయిర్, అంటే ఈక్విటబుల్, అందరికీ న్యాయం చేసేది, సమానంగా ఉండేది, రీజనబుల్ గా ఉండేది, న్యాయబద్ధంగా ఉండే దేశంగా ఇండియా మారాలి అనుకుంటే, ఇక్కడ జస్ట్ అనేది యాడ్జెక్టివ్, నాట్ యాడ్వర్బ్. మనం జస్ట్ అంటే ఐ హావ్ జస్ట్ డన్ దిస్ అంటాం, అక్కడ వేరు, ఇప్పుడే చేసేసారంటాం, అక్కడ యాడ్వర్బ్ అది జస్ట్. సో జస్ట్ యాడ్వర్బ్ గా వాడతాం, యాడ్జెక్టివ్ గా వాడతాం. ఇక్కడ జస్ట్ నేషన్ అంటే ఫెయిర్ నేషన్, అంటే
న్యాయబద్ధంగా అందరినీ బాగా చూసుకునేది అనే సెన్స్ లో మీకు వస్తుంది. న్యాయం చూసుకుని జస్టిస్ లో ఉన్న జస్ట్ అనమాట. అలాగా ఇట్ మస్ట్ బిల్డ్ ఆన్ ఇట్ స్ట్రెంగ్స్ సచ్ యాస్, నిజంగా ఇండియా అలాంటి దేశం కావాలి అనుకుంటే తన స్ట్రెంగ్స్ మీద బిల్డ్ చేయాలి. ఏంటి ఆ స్ట్రెంగ్స్? డెమోగ్రాఫిక్ డివిడెండ్. వాట్ ఈస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్? ఇప్పుడు ఇండియా యొక్క టోటల్ జనాభాలో యువత పోర్షన్ ఎంత? ఇండియాలో చాలా ఎక్కువ మంది యువత ఉన్నారు. యువత అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కింద తీసుకోండి. యువత అని కాదు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియా యొక్క టోటల్ పాపులేషన్ లో చాలా ఎక్కువ. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సినారియో. ఎక్కువ మంది పని చేసే ఏజ్ లో ఉండడం అనేది దేశానికి మంచి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా వర్క్ చేస్తారు, దీనివల్ల తద్వారా జీడిపి పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. ఇది దీని యొక్క స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ ని మనం ఎలా ఉపయోగించాలని ఆలోచించాలి. దానిపైన మనం బిల్డ్ చేసుకోవాలి. అండ్ ప్రొసీజరల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ హావ్ బీన్ బిల్ట్ ఓవర్ డెకేడ్స్. ప్రొసీజరల్ ఇన్స్టిట్యూషన్స్ అర్థం ఏంటి? ఇన్స్టిట్యూషన్స్ దట్ ఫాలో ప్రొసీజర్స్. ఇష్టం వచ్చినట్టు వెళ్ళేవి కాదు, నచ్చినట్టుగా చేసేవి కాదు, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళేవి. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ తీసుకోండి, లేకపోతే సిబిఐ తీసుకోండి, లేకపోతే మన ఎస్పెషల్లీ జ్యుడిషియరీ తీసుకోండి. దే ఫాలో ప్రొసీజర్స్ ఫర్ ఇట్ టు రీప్ బెనిఫిట్స్ ఫ్రమ్ దీస్ అడ్వాంటేజెస్. ఈ అడ్వాంటేజెస్ నుంచి ఇండియా బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, గవర్నమెంటల్ యాక్షన్స్ అండ్ అదర్ ఎకనామిక్ టూల్స్ వుడ్ బి నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్. వీటి నుంచి మనం బెనిఫిట్ పొందాలి అనుకుంటే మనకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవసరం. అంటే వ్యక్తులు సంస్థలను ప్రారంభించడం, ఓపెన్ చేయడం అనేది అవసరం. గవర్నమెంటల్ యాక్షన్స్, ప్రభుత్వం యాక్షన్స్ తీసుకోవడం అవసరం. అండ్ ఎకనామిక్ టూల్స్, ఇంకా అదర్ ఆర్థిక పరమైన టూల్స్ కూడా అవసరమే, కానీ సఫిషియంట్ కాదు. దే వుడ్ బి నెసెసరీ బట్ నాట్ సఫిషియంట్. The country needs to allow for a vibrant civil society that has spearheaded several reforms related to accountability, the Right to Information Act, welfare, National Rural Employment Guarantee Act, privacy rights, gender equality, rights of sexual minorities, environmental activism, among others. దేశం అలా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? కంట్రీ ఇట్ హ్యాస్ టు అలో, అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరికి? వైబ్రెంట్ సివిల్ సొసైటీ, అంటే యాక్టివ్గా ఉండే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ స్పేస్ ఇవ్వాలి. ఒక గవర్నమెంట్ తన యాక్షన్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎకనామిక్ టూల్స్తోనే ముందుకెళ్ళిపోతామంటే సరిపోదు. అది నెససరీ కానీ సఫిషియంట్ కాదు. సో ఒక వైబ్రెంట్ సివిల్ సొసైటీ కూడా ఉండాలి అంటున్నారు. సో వైబ్రెంట్ సివిల్ సొసైటీ ఏం చేసింది ఇంతకు ముందు? సెవరల్ రిఫార్మ్స్. స్పియర్ హెడ్ అంటే ముందుంచి నడిపించడం, వాటికి ముందుండి నడిపించడానికి స్పియర్ హెడ్ అంటాం. రిలేటెడ్ టు అకౌంటబిలిటీ, జవాబుదారీతనానికి సంబంధించి రకరకాల చట్టాలు తీసుకురావడానికి కారణమైంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం ఏం చేసినా సరే, ఏ చట్టం చేసినా, ఏ యాక్షన్ తీసుకున్నా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. అంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ప్రభుత్వ సంస్థలు సమాధానం చెప్పాలి. వెల్ఫేర్, సంక్షేమానికి సంబంధించి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అలాగే ప్రైవసీ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, రైట్స్ ఆఫ్ సెక్షువల్ మైనారిటీస్, ఎన్వైరన్మెంటల్ యాక్టివిజం, ఇలాంటి అన్ని రంగాల్లో కూడా ఈ ఆర్గనైజేషన్స్, సివిల్ సొసైటీస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వాళ్ళు ప్లే చేసే రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దేశం ముందుకు వెళ్ళాలి అంటే అంటున్నారు. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ విల్ కంటిన్యూ టు హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ దిస్. ఎన్జిఓస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇట్ ఈస్ టు బి హోప్డ్ దట్ Amnesty's decision to halt operations is therefore temporary and that it would be able to function within India's regulatory framework. సో కాబట్టి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఆపరేషన్స్ ఆపేద్దాం అనుకుని తీసుకునే నిర్ణయం అనేది టెంపరరీ అని హోప్ చేద్దాం. వాళ్ళు మళ్ళీ ఫంక్షన్ చేస్తారు, మళ్ళీ విత్ ఇన్ ఇండియాస్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇండియా యొక్క రూల్స్ ఫాలో అవుతూ, రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ చేయాలని కోరుకుందాం అని చెప్పి ఎండ్ చేస్తున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఇట్ ఈస్ అబౌట్ ద రోల్ ప్లేడ్ బై సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, రైట్? అంటే ఒక డెమోక్రసీలో ఎటువంటి సంస్థలు ఎటువంటి రోల్ ప్లే చేస్తాయి, అవి ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు చేసే క్రిటిసిజంని ప్రభుత్వం ఎలా తీసుకోవాలి అనే ఆస్పెక్ట్తో ఈ ఎడిటోరియల్ వచ్చింది. దీనిపైన నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ నేను కమ్యూనిటీ పేజ్లో పోస్ట్ చేస్తాను. యూ ట్రై ఆన్సరింగ్ ఇట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ యాజ్ ఫార్ యాజ్ యూపీఎస్సీ ఇస్ కన్సర్న్డ్. మెయిన్స్ ఓరియంటేషన్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది, రైట్? సో ఐ విల్ ట్రై టు డూ వన్ మోర్ ఎడిటోరియల్. ఇంకొక చిన్న ఎడిటోరియల్ ఉంది రేప్ కేసెస్ పైన, అది కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. బిఫోర్ ఎండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అవర్ ఫేవరెట్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన సివిల్స్ కోర్స్ ఇది. ఈ సివిల్స్ కోర్సు 40,000 రూపీస్కి నేను అందిస్తున్నాను. మీరు ఈ మంత్లో కూడా 4 ఇన్స్టాల్మెంట్స్లో ఈ 40,000 4 ఇన్స్టాల్మెంట్ 10,000 పర్ మంత్ చొప్పున పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. 15th అక్టోబర్ లోపు జాయిన్ అయితే మాత్రమే.
15th October దాటిపోతే 50,000 అయిపోతుంది. ఇది యాక్చువల్గా మన September 30th ఆఫర్ ఎండ్ చేశాను, కానీ మళ్ళీ లాంచ్ చేస్తున్నాను. ఎందుకంటే October 4th మనకి సివిల్స్ ఎగ్జామ్ ఉంది, ప్రిలిమ్స్ ఎగ్జామ్. బాగా రాయని వాళ్ళు లేదా కోచింగ్ కావాలి అనుకునే వాళ్ళు వస్తారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను మళ్ళీ ఇది లాంచ్ చేస్తున్నాను. హూ ఎవర్ వాంట్స్ టు జాయిన్ దిస్ కోర్స్ 40,000 రూపీస్ పే చేసి ఆర్ 4 ఇన్స్టాల్మెంట్స్ లో 4 into 10,000 రూపీస్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు బిఫోర్ 15th October. థ్యాంక్ యూ వెరీ మచ్. సిమిలర్గా ఇంగ్లీష్ కావాలనుకునే వాళ్ళు కేవలం 2,000 రూపీసే మన ఫీజు. ఇంగ్లీష్లో మీకు గ్రామర్ ఉంటుంది, వొకాబులరీ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది. యూ గెట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రాక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఇంగ్లీష్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన ప్రతిదీ కూడా మీరు ఇందులో నేర్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.